వీరాని చంబా వీరాని కరణదూడు మమగన్న తల్లి గంగారమ్మ దేవి మాయమ్మ కరణదూడు మాయమ్మ రాణి చంబా వీరాని కరణదూడు మా కన్నా తల్లి గంగామాయమ్మ దేవి మాయమ్మ ముందు మాయాదులకు మూలాదేవమ్మ అందాలోన నేరాకున్న మగవా తౌడమ్మ దేవి తౌడమ్మ ముందు మయాలే కాదు మూలాదేవమ్మ మాంగోలోన మేలుకున్న మామ సౌడాలే దేవి సౌడాలే గంగ నిన్ను గోల్సేటి గరుడే వారమ్మ ఘనమైన మట్టేవాడ గరుడు తెరికాడు కాటమరాజు గంగనేళ్ళు గోల్సేటి గరుడే వారమ్మ గానమైన మట్టేవాడ గంగా పుట్టిల్లే దేవి పుట్టిల్లు చుట్టేడు కోటాలు నడివోరంగల్లు కలిసి యుద్ధము చేసే కడియంలా రాజు ఆ గొల్లా రాజు నడివోరంగల్లు కలిసి యుద్ధము చేసే కడియంలా రాజు ఓ ఎల్లమ్మ ఎల్లిరంగా ఎదురెవ్వారమ్మ అడ్డెవ్వారమ్మ అగ్గి దేవుడు ఎదురు గుగ్గిలా ఎదురు యాపా కొమ్మాలు ఎదురెవ్వారమ్మ అగ్గి దేవుడు ఎదురు గుగ్గిలా ఎదురు యాపా కొమ్మాలు దైవమా అదిగా నాది పాతి వనరైన మూల శక్తి ముందు పూజలు నీవే కదా మూల కిన్నెరలు మోగంగా గణపతి నీకు దగ్గర కరుణించు తండ్రి ఓ కొండాముతో నీళ్లు తెచ్చి దొరము బొజ్జాయి గడిగే తండ్రి చేత పూజలు కొన్నా స్వామి గణపతి నీకు మొక్కదా అదిగా ఓ ఎలక వాహనమెక్కిదివయ్యా ఎల్ల లోకము లేనిదివయ్యా నాగవాసులైనా నీకు నమ్మి మొక్కు లేడుతూరయ్యా అదిగా దైవమా ఆ దేవాత నీకు దండామా భూదేవాత నీకు దండామా దండమమ్మ ద్వాపారమందున ద్వాపరంబు ఏలవాడైనా దానకర్తలు వల్ల ఎవరున్నారు విద్య నేర్పిన వీరానుమల్లు నీకేల దండామా చదువు చెప్పిన గురువుకు దండామా నవమసమూరు నన్ను మోసిన కన్న తల్లి నీకేల దండామా దైవమా అలనాడి కనుక మాత్రమైన భూలోక నగరం లోపలైనా కొలుగు ముందు పుట్టింది కొల్లాపురిపట్నం మలుగు ముందు పుట్టింది మైలాగిరిపట్నం అయ్యా గోగులా కొల్లపూరి పట్నమేలే రాజులు ఎవరున్నారమ్మా భూమి తోడ పుట్టిండు భూపాలరెడ్డి భార్య అమ్మవారు భూలక్ష్మీదేవి భూలక్ష్మి కన్న కొడుకు ఆశిపాలరెడ్డి భార్య అమ్మవారు ఆదిలక్ష్మీదేవి ఆదిలక్ష్మి కన్న కొడుకు ఆదిరెడ్డి సోదరి ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ అలనాడు గనక ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ గోగుల కొల్లపూరి పట్నంలో ఏమంట ఉన్నారయ్యా వాళ్ళకు తిందామంటే తిండి ఉన్నది కడదామంటే వస్త్రం ఉన్నది ఎడమన ఎండి రాసులు కుడిన బంగారు రాసులు ఎక్కి చూడ ఎండి మేడలు కూకుండి చూడ కుంకుమ మేడలైనా అలనాడు గనక మాత్రమైన కొల్లాపూరి పట్నంలో మాత్రమైన దానం అంట ఎనలేని పదార్థం దానం మంచి పెడతా ఉన్నారు ఎడవన వంచి పెడితే కుడిన పెరుగుతున్నది కుడిన వంచి పెడితే ఎడవన పెరుగుతున్నది అయ్యా ఎంత దానం చేసినా గాని దానం అంట దానం చేసినా గాని అమ్మ అని పిలువ అడిబాలలేదు నాయన ఆట విలువ కుమారులు లేకపాయే కొల్లాపురి పట్నంలో ఆదిరెడ్డి సోదరి అమ్మవారు నీలమ్మ మాత్రమైన కలకల కంటి నీరు తీస్తూ ఉన్నారమ్మా యువతల బండ్కి వచ్చేసరికి మొత్తం పెద్ద పట్నం వేసిండ్రు ఐలేనిలు ఉండే ఒగ్గన్నలు అందరు కాల్చి స్వామికి నైవేద్యం కూడా పెట్టిండ్రు బోనాలతోటి పట్నము వేసుకునేటోళ్ళు ఎవ్వలైనా కానీ పట్నం వేయించుకునేటోళ్ళు ఎవ్వలైనా కానీ ఇగో ఇట్లా పట్నం వేయించుకొని కళ్యాణం చేసుకునేటప్పుడు పట్నం చేపించుకునేటప్పుడు
మోదాలు బొట్టు పెట్టుకొని కంకణం కట్టుకొని అటెనక నైవేద్యం అన్నీ పెట్టినాక అప్పుడు పట్నంకు వాళ్ళు ఒగ్గోళ్ళు పాట పాడి కళ్యాణం చేసినాక అప్పుడు పట్నాలు దొక్కుతారు. మనం ఇక్కడ పట్నం చూసినాం కదా, శనార్థులు అన్నాం, పోయేస్తాం మరి అక్షంతలు వేసిపోండి. అలా మంచిదన్న. మనం దేవుని కళ్యాణం అవుతుంది, ఇక్కడ అక్షంతలు వేసి పోదామండి. దేవత కళ్యాణం దేవత కళ్యాణమా, ఇక ఐలోని మల్లయ్య పెళ్లిళ్ళ నాడు దేవత వైభోరమా. అరే దేవత కళ్యాణం దేవత కళ్యాణమా, ఇక కథమోడి కింద కంకణం కట్టి దేవుని వైభోరమా. అరే దేవత కళ్యాణం దేవత కళ్యాణమా, ఇక పూతమోడి కింద పుస్తలే కట్టి దేవుని కళ్యాణమా. అరే దేవత కళ్యాణం దేవత కళ్యాణమా, ఇక పొడిచెట్టు చుక్కలు పోలు ముంతాలు దేవుని కళ్యాణమా. అరే దేవత కళ్యాణం దేవత కళ్యాణమా, ఇక రాలేటి సుక్కలు రంబతలు వాళ్ళు దేవుని కళ్యాణమా. అరే దేవత కళ్యాణం దేవత కళ్యాణమా, ఇక బ్రహ్మదేవుడు ఒక బ్రాహ్మణ ఇండు దేవుని కళ్యాణమా. అరే దేవత కళ్యాణం దేవత కళ్యాణమా, ఇక సాదేవుడు ఒక సాగల ఇండు దేవుని కళ్యాణమా. అరే దేవత కళ్యాణం దేవత కళ్యాణమా, ఇక విష్ణుదేవుడు ఒక మంగళ ఇండు దేవుని కళ్యాణమా. అరే దేవత కళ్యాణం దేవత కళ్యాణమా, ఇక అందమైన దేవతలు వస్త్రాల మీద దేవుని కళ్యాణమా. అరే దేవత కళ్యాణం దేవత కళ్యాణమా, ఇక దేవాల దేవతలు చేరవస్తీరి దేవుని వైభోరమా. అరే దేవత కళ్యాణం దేవత కళ్యాణమా, ఇక ఐలోని మల్లయ్య పెళ్లిళ్ళ నాడు దేవుని కళ్యాణమా. ఓ 6 గొడ్లకు 3 గొడ్ల ముళ్ళకు కవరాది గుళ్ళకు గానసేకళ్ళకు అయ్య మల్లయ్యకు గొల్లకే తమ్మకు నా ముద్దు తమ్ముడా బదిరిగి నీ నత్తు అయినార వారికి వల్లబ్రాయిలోని మల్లయ్యకు మల్లికార్జునికి దారిదాపిన శ్రీవేడలమ్మకు సత్యమైన గొల్లకే తమ్మకు దేవాన దేవతుల్ల కళ్యాణం దేవుడు మల్లయ్య శోభానమునా. వీరింటి దైవాన కళ్యాణం ఇంటి లక్ష్మీదేవి శోభానమునా. పార్వతీ పరమేశ కళ్యాణము పంచకోటి లింగాల శోభానమునా. ఎల్లమ్మ మునిరాజు కళ్యాణము 7 మునులకు శోభానమునా. ధనందరపు త్రిలామ దీర్ఘమయ లక్ష్మీనారాయణ శోభానే కదా అన్నపతి పారద్రాకోటి. ఒగ్గు పూజ రన్నలు చేసిన ఒగ్గు కళ్యాణం చూసినాం కదా, ఇక కళ్యాణం అయింది, అక్షంతలు వేసినాం, మనం మంగళారతి వాడేసి పోదామండి. ఆడపిల్లలు అంత మంగళారతి వాడుతున్నారు. భక్తి భద్రులకు భక్తి ప్రజలకు సత్యమైన చాలా ఈశ్వర్లకు మంగళం నిత్య శోమంగళం. పుట్ట మీది కొమ్మ పూతరిచిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అల్లదేవో కొమ్మ అరతులీయంగా చిన్న పర్వతాల మల్లయ్యకు తప్పుదే కేదారి గౌరమ్మకు మంగళం నిత్య శోమంగళం. గనగాన నాదిత్తు గంట నాదిత్తు గన్నేరు పువ్వుల నిన్ను పూజిస్తూ ఎప్పటికీ పూజిస్తూ ఏకసిత్తంగా ఏ వాడ చూసిన జుబెలుగులు ఏ మంగళం నిత్య శోమంగళం. తెల్లజీరే గట్టి మల్లెలు కూడా పోసి ఏ గుటాకుల కట్ట చేత బట్టి ఏ మంగళం నిత్య శోమంగళం. నీలి జీరే గట్టి నీలి రైక జరిగి నీళ్ళున్న కోనెట్ల దానవాడి మంగళం నిత్య శోమంగళం. పచ్చ జీరే గట్టి పచ్చ రైక జరిగి పర్వత కొండల స్నానవాడి
మంగళం మా దేవదేవునికి మండల మేరేటి మల్లయ్యకు వండలున్న గొల్లకే తమ్మకు వండలున్న మేడరాదేవికి దారిదాపిన శ్రీ మేడలమ్మకు సత్యమైన గొల్లకే తమ్మకు శ్రీమంగళం నిత్య శివమంగళం ఏకదాన్నవం పతి పారదా కోడి కళ్యాణం అయినాక ఏడనైనా మంగళారతులు వాడితే ఆడపిల్లలకు కట్నాలు పెడతారు కదా. ఇగో అన్న కట్నం ఇట్లా పెట్టిండు. మంచిదమ్మా. ఇక స్వామికి ఆరతి ఇచ్చినాము. ఆరతి తీసుకోండి అందరు ఆరతులు తీసుకోండి. ఇక అన్నలంతా ఒగ్గన్నలు చేస్తున్న పట్నం కళ్యాణం చూసినాం కదా. బయటికి పోయి బోనాలను ఇట్లా చూద్దాం పండుగ.